బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు పోలీసులు విష్ణుప్రియను ప్రశ్నించారు. అంతేకాకుండా ఆమె ఫోన్ను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఇక విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. మొత్తం 15 బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారని, ఇన్స్టాగ్రామ్ వేదికగా బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లు విచారణలో అంగీకరించారు. మరోవైపు విష్ణుప్రియ బ్యాంక్ స్టేట్మెంట్ ను సైతం పోలీసులు తీసుకున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఈ విచారణలో ఎటువంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి? థ్యాంక్ యూ శ్రీదేవి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏదైతే విష్ణుప్రియ విచారణ అయితే కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ముఖ్యంగా విచారణలో కొన్ని కీలక విషయాలు కూడా విష్ణుప్రియ వెల్లడించినట్లయితే మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా 15 బెట్టింగ్ యాప్స్ కు ఏదైతే విష్ణుప్రియ ప్రమోషన్ చేసినట్లు కూడా ఆమె అయితే పోలీసుల ముందైతే ఒప్పుకోవడం జరిగింది. పోలీసు విచారణలో ఒప్పుకున్న విష్ణుప్రియకు సంబంధించి ఏదైతే భారీగా డబ్బులు వచ్చినట్లు కూడా ఇప్పటికే చెప్తుంది. ఒక్క వీడియోకి సుమారు 90,000 వచ్చినట్లు కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. విష్ణుప్రియ స్టేట్మెంట్ కూడా ప్రస్తుతం పోలీసులు కూడా రికార్డ్ చేశారు. అలాగే మరొక పక్క విష్ణుప్రియ ఫోన్ ఫీజు కూడా పంజగుట్ట పోలీసులు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఈ రోజు ఉదయం పంజగుట్ట పోలీసులు ఎదుట విష్ణుప్రియ అయితే హాజరైంది. 3 గంటల పాటు విష్ణుప్రియను పూర్తిగా విచారించారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆమె ఏమేం యాప్స్ ప్రమోషన్ చేసిందనే కోణంలో పూర్తిగా విచారించారు. ఇందులో 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు కూడా విష్ణుప్రియ ఒప్పుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క ఒక్కొక్క వీడియోకి 90,000 అమౌంట్ కూడా వచ్చినట్లు కూడా ఆమె అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి టేస్టీ తేజతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇప్పటికే పంజగుట్ట పోలీసులు అయితే విచారించడం జరిగింది. శ్రీదేవి, కుమార్, అంటే మిగతా వాళ్ళు కూడా హాజరు అవుతారని చెప్పారు అండ్ కొంత టైం కావాలని కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళందరూ కూడా ఎప్పుడు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది? శ్రీదేవి, ముఖ్యంగా ఈ ఇందులో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలో వాళ్ళందరికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి కొంతమంది ఇప్పటికే రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. తమకు సమయం కావాలి విచారణకు హాజరయ్యేందుకు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే మరికొంతమంది ఫోన్లు ఇప్పటికే స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా పంజగుట్ట పోలీసులు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే వాళ్ళు ఎక్కడున్నారనే దానిపై పూర్తిగా విచారిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏదైతే కేసులు నమోదయ్యాయో అప్పటి నుంచి కూడా కొంతమంది ఫోన్లు ఇప్పటికే స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా వాళ్ళు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మిగతా వాళ్ళు మాత్రం తమకు కొద్ది సమయం కావాలంటే చెప్పారు. ఇప్పటికే శేఖర్ భాషతో పాటు విష్ణుప్రియ కూడా విచారణకు అయితే హాజరయ్యారు. అలాగే మరొక పక్క టేస్టీ తేజతో పాటు ఒక కానిస్టేబుల్ కూడా విచారణకు అయితే హాజరయ్యారు. మిగతా వాళ్ళు మాత్రం ఇంకా విచారణకు అయితే హాజరు కాలేదు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.